మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇంతవరకు ఈ రోజు వరకు ఆ యొక్క ప్రభుత్వ పాలనా తీరు ఎలా ఉందంటారు? డెఫినెట్గా 1 మంత్ పూర్తయింది కదా. 1 మంత్ ప్రజలు మనల్ని పొందారని అనుకోవాలి. అతి ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేక అలమటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భారత పెట్రోలియం రిఫైనరీ మచిలీపట్నం కేంద్రంగా రాబోతుంది. అంటే దాదాపు 60,000 కోట్లతో అది వస్తుంది. అది బాలశౌరి గారి కృషి. చంద్రబాబు నాయుడు గారు 2,000 ఎకరాలు 2,000 నుంచి 3,000 ఎకరాలు కావాలన్నారు. అవసరమైతే ఎంతైనా ఇస్తామని చెప్పి ప్రభుత్వం సిద్ధం అవటం. నిన్న హరిపూర్ సింగ్తో సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడుతూ ఒకవైపు మోదీ గారు, ఒకవైపు హోం మంత్రితో మాట్లాడుతూ ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి. గతంలో ఈ ప్రభుత్వం అన్ని కూడా అపాయింట్మెంట్ కూడా వెళ్ళిన పరిస్థితి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కూటమి యొక్క విజయం ఆ విధంగా మంచిగా ఉందని మనం అనుకోవాలి. ఇక్కడ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అడవులు రక్షిస్తున్నాడు. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బియ్యాన్ని కాపాడుతున్నాడు. అన్ని శాఖల మీద పట్టు నిలబెట్టుకున్నాడు. 1 మంత్లో సఫిషియంట్ పర్ఫెక్ట్ డిప్యూటీ సీఎంగా ప్రజలు మనల్ని పొందాడు. అదే సమయంలో 4.5 దశాబ్దాల అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళంగానే మోడీ గారు అపాయింట్మెంట్ చేయటం, రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టాటస్ ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజ్ బుందేల్ఖండ్ తరహా కావచ్చు, బీహార్ కూడా అడుగుతుంది కాబట్టి మనకు అది కలిసి వచ్చే అవకాశం. రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యి ఉంది, సెంట్రల్ ఉంది కాబట్టి ఇక్కడ 16 2 18 ఎంపీలు డెఫినెట్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. కాబట్టి నిధులు వస్తాయి, పోలవరం పూర్తి అవుతుంది, రాజధాని నిర్మాణం అవుతుంది. ఎందుకంటే రాజధాని కోసం ఆ రోజు శంకుస్థాపన కూడా మోదీ గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఆయనకి మొత్తం తెలుసు కాబట్టి. అదే సమయంలో కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించాడు. పవన్ కూడా ఈ కూటమిలో ఉన్నాడనేది తెలుసు. కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన ఈ 1 మంత్లో మీరు తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా ఫస్ట్ సంతకం ఏం పెట్టాడు మనకు తెలుసు. జాబుల మీద మెగా డిఎస్సి 16,000 పోస్టులు రిలీజ్ చేయటం, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, 3 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ పెంచటం. చూసారా, హ్యాపీగా 7,000 రూపాయలు తీసుకున్న ఆనందంతో ఉన్నారు అందరు కూడా, ఎరియర్స్తో పాటు తీసుకుని. ఇక స్కిల్ సెన్సెస్ ఏదైతే ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పూర్తి అయిపోయి టెక్నికల్గా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. అది కూడా రాష్ట్రం మీద దృష్టి పెడతాం. చాలా మంచిగా సాగుతుందండి. మీరేమంటారు గురుగారు? కొద్దిగా వీళ్ళు కొత్తగా ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకోవడం మొదలుపెట్టారండి. లోకేష్ గారు కానీ జనవాణి ద్వారా. ఇప్పుడు లోకేష్ గారిని కూడా రాజకీయాలు పనికిరాడు, పప్పు అని రకరకాల మాట్లాడినాడు. ఇప్పుడు ఎంత పరిణితి చెందాడు? పరిణితి చెందిన వ్యక్తిగా, ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా తన పందా తనకి ఉంది. తన చాలా దురదృష్టం వ్యక్తి, వయసులో వచ్చినాడు. ఆయన పరిపాలన మీద దగ్గరగా చూశాడు. మంగళగిరిలో అత్యధిక మెజార్టీ 91,000తో గెలిచాడు. పెనుమాకులో మొన్న పెన్షన్స్ పథకంలో చూసాను నేను, నా కొడుకు అనేది కాకుండా మంత్రికి మంచిగా పరిపాలించమని చెప్పాడు. అదే నిధులు కావాలని మంత్రిగా ఆయన అడగటం ఒక మంచి పరిపాలనకు నాంది పలికింది. తండ్రి కొడుకుల్లాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు. అదేవిధంగా అన్నదమ్ముల్లాగా లోకేష్ పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. ఇచ్చిపుచ్చుకున్న ధోరణి. ఆయన ఫోటో పక్కన ఆయన ఫోటో ఉంటుంది. ఎక్కడ బెస్ట్ జరగపోవట్లా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగట్లా. ఇది గుడ్ మూవ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడ్ మూవ్గా మనం చూడాలి. అంటే ఇంకా నేను చూసానండి, పవన్ కళ్యాణ్ వీడియో చూసినప్పుడు ఆ ఆఫీసర్లతో మాట్లాడుతాను అనమాట. నాకు అవగాహన కల్పించింది. ఎవరో చెప్పరండి. ఇంకోటి ఏంటంటే సైలెంట్ ఆ వీడియో బయట రాదు జనరల్గా. నాకు తెలియదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేర్పండి అంటున్నారండి. అది ఆశ్చర్యంగా చాలా. అంటే ఫస్ట్ రివ్యూ మీటింగ్ కాడి నుంచి ఆయన చూస్తే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, తర్వాత పర్యావరణము, సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా నాలెడ్జ్ ఉంటే తప్పితే ముందుకెళ్ళారు. జాగ్రఫికల్గా ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం తెలియాలి. 32,87,220 కిలోమీటర్ల అద్దుంది భారతదేశం మొత్తం. దాంట్లోకి ఆంధ్రప్రదేశ్ ఏంటి, నదులు ఏంటి, పర్యావరణం ఏది, అడవులు ఏమున్నాయి, పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. పంచాయతీలు ఏంది, గ్రామాలను తెలుసుకోవాలి. ఆయన చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు. 10-15 గంటల రివ్యూ ఎప్పుడైనా చేయటం ఒక మంత్రి చూసారా మీరు? అధికారులు బయటకు వచ్చి ఏమన్నారు తెలుసా? ఇంత పరిణితి చెందిన వ్యక్తి, సబ్జెక్ట్ నేర్చుకునే వ్యక్తి, అడిగే పాయింట్లో కూడా దూరదృష్టి మేము ఎవరిని చూడలేదు అంటున్నారు. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే పనికి తగ్గట్టు ఎక్కడో కృష్ణతేజని ఆల్ ఇండియా 66 ర్యాంక్ వచ్చిన వ్యక్తిని తీసుకోవటం కావచ్చు, సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్ని, అదే ఫారెస్ట్లో అనుభవం వాళ్ళని, దీంట్లో గ్రామీణాభివృద్ధి మీద అనుభవం వాళ్ళని తీసుకోవటం, తన టీము వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి నుంచి ఎమ్మెల్యే కూడా గెలవడా అని ప్రశ్నించిన వాళ్ళకి పిఠాపురం ప్రజలు
ఆయన హక్కుని చేర్చుకున్నారు. అందుకని పిఠాపురం వరాలు ఇచ్చాడు. 3 రోజులు అక్కడ ఉన్నాడు. ఫస్ట్ రోజు పెన్షన్స్ కాడి నుంచి రివ్యూ మీటింగ్లు పెట్టాడు. 2వ రోజు కాకినాడలో మనం చూసాం అటవుల మీద, తర్వాత గ్రామీణ పౌర సరఫరాల మీద చాలా క్లియర్గా చెప్పాడు. 3 ఉప్పాడ బీచ్ని ఏ విధంగా టూరిజం స్పాట్ చేస్తున్నాడు, ఆధ్యాత్మిక నగరంగా పిఠాపురం ఎలా చేసి ఈ దేశానికి రోల్ మోడల్గా చేస్తున్నాడు అంటే క్లారిటీ అనేది క్లియర్గా కనపడుతుంది. అదే మాటనండి ఎప్పుడు లేని విధంగా ఈ దేశ చరిత్రలో 32,400 మెట్రిక్ టన్నుల ప్రజలకి పంచాల్సిన బియ్యం వైసీపీ నాయకులు ఏం చేశారు, దొరంపూడి అనుచరులు అనేది పర్ఫెక్ట్గా చెప్పాడు. అది సివిల్ సప్లైగా బాధ్యత మనోహర్ గారు తీసుకున్న తర్వాత 151 స్పాట్స్లో చేస్తే దొరికింది 159 కోట్లు విలువ చేసి ప్రజలు సొమ్ము సార్. 6 కాలం రైతులు కావచ్చు, పేదవాడు కష్టపడతాడు ఈ 4 ఏళ్ళు లోపల పోవటానికి. వాళ్ళకి ఇచ్చే బియ్యం కూడా ప్రభుత్వం 40 రూపాయల బియ్యం రూపాయికి ఇస్తుంది. దాన్ని వీళ్ళు 90 రూపాయలకి ఆఫ్రికా కంట్రీస్కి, బంగ్లాదేశ్కి కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకుంటున్నారంటే తన తండ్రి భాస్కర్ రెడ్డి ఆయన పౌర సరఫరాల చైర్మన్, తన బ్రదరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పోర్టులు చూసుకుంటే ఇతను ఎమ్మెల్యేగా ఉండి అక్కడ అభినవ జగన్మోహన్ రెడ్డి లాగా తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి దోచేస్తుంటే ఎంతవరకు సమంజసం సార్? అదే ఐడెంటిఫై చేశారు అంటే మాట ఇచ్చిన ప్రకారం వెళ్తున్నాడు ఆయన. చూసండి, అదృష్టమైన మహిళ కోసం 9 నెలలు దొరకని మహిళ తేజస్విని ఎక్కడో జమ్మూలో ఉంటే పిలిపించాడంటే 9 మాసాలు మోసిన తల్లి ఆవేదన గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ఈయన 9 రోజులు ఎందుకు ట్రెస్అవుట్ చేశాడు? మహిళల అదృష్టం అవుతుంది, కరెక్టే కదా. అదే మాటన పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి అడవులు, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ అవుతుంది అని చెప్పాడు. నేపాల్ దగ్గర నుంచి వచ్చి తెప్పిస్తున్నాడు ఫైల్ కూడా. అంటే ఇక్కడ నేను అవినీతి చేయను, పిఠాపురం ప్రజల సాక్షిగా చెప్తున్నా, మీకు మంచి పరిపాలన అందిస్తాడు. 10 సంవత్సరాల పాటు మీ గుండెల్లో ఉంటాం అన్నాడంటే ఎంత సుప్రపాలన ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం సఫిషియంట్ టైం ఇవ్వాలి. 2 సంవత్సరాలైనా దీన్ని గాడిలో పెట్టాలంటే మామూలు విషయం కాదు. అస్తవ్యస్తమైన ఈ పాలనని గాడిలో పెట్టాలని టైం పట్టింది. ఆ టైం పట్టేదాకా మనం కూడా వెయిట్ చేయాలి. అదే సమయంలో నెల్లూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల అంత సాహిత్యంగా లేదు. ఏదో హెచ్చరికలు జారీ చేయటం ఏంటి సార్? ఎవరిని హెచ్చరికలు జారీ చేస్తాడు? ఆయన అమాయకుడని పిన్నెల నుంచి ఇవ్వటం, ఏదో తన ఆవేశంలో అట్లా పగలగొట్టాడంటే అంటే ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వ ఆస్తులు, ఈవీఎంలు ధ్వంసం చేస్తారా? ధ్వంసం చేసిన వ్యక్తికి మీరు వత్తాసు పలుకుతారా? ఆయన క్రిమినల్ చరిత్ర తెలుసా అండి గురూజీ? 14 కేసులు ఉన్నాయి ఆయన మీద. 20 సంవత్సరాలు పరిపాలించాడంటే ఎంతమంది మీద ఎన్ని దాడులు చేశాడు చరిత్ర లేదా? క్రిమినల్ కేసులు. అతను మీకు అమాయకుడిగా కనపడ్డా? హెచ్చరిక జారీ చేస్తారు. ఎవరికి హెచ్చరిక జారీ చేస్తారు? అసలు ముందు మీ 11 మందిని మీరు కాపాడుకోవాలి. అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యల్ని వెలుగెత్తాలి. లేకపోతే ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు లేదు. రేపు అసెంబ్లీ సమావేశాలు వస్తారో లేదో తెలియని పరిస్థితి, అసలు పార్టీ ఉంటుందా లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఇదండి చందు శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.